రైట్, ప్రస్తుతం మనతో పాటు అక్షిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మొత్తం మీద ఎట్లా ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఇన్ని లక్షల మంది కడప గడ్డ మీద బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికే మీరు చూస్తా అన్నారు కదా, ఎప్పుడు వినయంగా చేసినారు, అద్భుతంగా ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్టే కార్యకర్తలు కూడా అంచనాలు మించి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద మహానాడు తీర్మానం ఏ విధంగా ఉండబోతుంది? తీర్మానం ఆల్రెడీ చెప్పారు కదా, అధ్యక్షుని ఎంచుకుంటున్నారని. రైట్. సో లోకేష్ గారు ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అద్భుతం, యువ నాయకుడు కావాలా మాకు ఇప్పుడు. సో ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది. ముందుకు తీసుకెళ్తాడు ఈ పార్టీని, రాష్ట్రాన్ని ఖచ్చితంగా. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పర మీసో తిప్ప